ఏంటి ఇప్పుడు అమరావతి మీద మీ ఒపీనియన్ ఏంటి? అమరావతి పేరు మీద ఇదేనండి నేను చెప్తున్నాను కదా. అంటే అమరావతి పేరు మీద వ్యతిరేకతకు సంబంధించిన న్యూస్ చాలా అంటే చాలా వస్తుంది. ప్రాక్టికల్‌గా కూడా ఉంది కొంత ప్రాబ్లమ్. లేదని కాదు. అసలు నిప్పు లేనిదే పొగ రాదంటారు కదా. ప్రాక్టికల్‌గా కూడా ఉంది. కానీ ఆ ప్రాక్టికల్‌గా ఏం ప్రాబ్లమ్ ఉంది, ఎలా దాన్ని సాల్వ్ చేస్తున్నాం అనేది ఆ టెక్నికల్ టీమ్‌తో ఆ విషయాల్ని బయటకు తీసి ప్రజల మీదకి తీసుకెళ్తే దెన్ దే విల్ గెట్ కన్విన్స్డ్ అనమాట అది విషయం. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఒక నిజంగానే 10 ఏళ్ళకు 15 ఏళ్ళకు డెవలప్మెంట్ అయిన తర్వాత ఇవన్నీ ఇంకా నలిఫై అయిపోతాయి. అవును. అదనమాట. సో మనం ఒక పని మేము డబ్బులు పెట్టుకొని, మ్యాన్ పవర్ పెట్టుకొని, అంత టెక్నికల్ పెట్టుకుని సైట్‌లో దిగితేనే అనుకున్నట్టు కావు సార్. అలాంటిది రాజధాని లాంటిదంటే ఎన్ని చేయాలి? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, రోడ్స్ చేయాలి. అట్లానే ఇప్పుడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా గ్రీనరీతో ముడిపడింది. జస్ట్ లైక్ రోడ్లతో కాదు. అక్కడున్న పొల్యూషన్ ఫ్యూచర్‌లో జనరేట్ చేయకుండా మొక్కలు వేయాల్సినవి కానీ, అవన్నీ ఉన్నాయి. అంటే ఐటీ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ వైడ్ కంపెనీస్ వచ్చేటప్పుడు ఇవన్నీ పారామీటర్స్. ఇన్ఫ్రా బాగుండాలి, ఇంటర్నెట్ బాగుండాలి, వాటర్ ఫెసిలిటీ బాగుండాలి, క్లీన్ ఉండాలి, నీట్ ఉండాలి, జీరో పొల్యూషన్ ఉండాలి. ఇవి ఉంటేనే వస్తారనమాట. ఇవి ఉంటేనే దే విల్ కమ్ అండ్ సెటప్ అనమాట. ఇన్ని పారామీటర్స్తో చేయాలంటే ఇట్ ఇస్ బిగ్ ఛాలెంజింగ్ టాస్క్. ఒకే ఒక నమ్మకం ఉన్న ముఖ్యమంత్రి గారు ఆ నమ్మకంతో అవును చేస్తారు. కానీ ఆయన మాత్రం ఎన్ని చూసుకోవాలండి. రాజధాని డెవలప్మెంటే కాదు కదా. ఒకవైపు స్టేట్ డెవలప్మెంట్ చూసుకోవాలి, పొలిటికల్గా చూసుకోవాలి, వచ్చిన వ్యతిరేకతను అడ్డుకోవాలి. రోజుకో ఛాలెంజ్ వస్తుంటుంది రాష్ట్రానికి. వాడిని మొన్న తిరుపతి లడ్డు వచ్చింది, దానికి టైం అంతా పోయింది. ఇట్లాంటివి ఏదో ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. వాళ్ళ టైం ఉన్న టైం 24 గంటల్లో దే నీడ్ టు ఫోకస్ దాని మీద దీని మీద చేయాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అందుకే ఒక మంచి పొటెన్షియల్ టీం ఉంటే ఆ టీం ద్వారా ఏమో దాని మీద ప్రత్యేకించి టీం పెట్టి నన్ను అడిగితే ఇప్పుడు ఎఫ్సిడిఏ ఎలా అయితే పెట్టారో అలాగా ఆ టీంని స్ట్రాంగ్ చేసేసి వాళ్ళకి మీరన్నది కూడా కరెక్ట్ సార్. ఒక టీం అమరావతి సంబంధించి ఒక టీం డెవలప్ చేసుకొని ఎప్పటికప్పుడు అమరావతి సంబంధించి అప్డేట్స్ అనేది కూడా బయటకు వస్తూ ఉంటే ప్రజల్లో కూడా ఒక నమ్మకం వస్తుంది. ఇప్పుడు వచ్చే వ్యతిరేకతను కూడా ఎక్కువ బిలీవ్ చేయరు. అంటే రకరకాల ప్రచారాలు నడుస్తుంది కదా, దాన్ని ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటా డెవలప్మెంట్ చెప్పుకుంటా ఇది ప్రాక్టికల్గా ఇలా జరుగుతుంది, ఇలా జరగబోతుంది, ఇలా ఉంటుంది. ఇప్పుడు మినిస్టర్ చెప్తే అవ్వట్లేదు, ఎందుకంటే ప్రభుత్వంలో భాగం కాబట్టి. మినిస్టర్లు చెప్తే ఒక రాజకీయ ప్రభుత్వంలో భాగం కదా, ప్రకటనలో భాగం. అలా కాకుండా వీళ్ళు ఏం చేయాలంటే ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్స్ని, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ని టెక్నికల్గా, అట్లానే మీరు డ్రాయింగ్ చేసేవాళ్ళని, అట్లానే గవర్నమెంట్ నుంచి ఒక ప్రతినిధి అనమాట. అంటే ఫండింగ్ దానికి ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ని, పబ్లిక్ ఒపీనియన్ నుంచి ఒకళ్ళని, ఒక్కొక్క 7-8 మందిని టీంని పెట్టి ఎవ్రీ వీక్ మీటింగ్ పెట్టేసి ప్రజలకు తీసుకెళ్ళాలి. అవునండి ఇప్పుడు ప్రస్తుతం మేము చేయలేకపోతున్నాం, ఫ్యూచర్లో చేస్తాం. ఎందుకు చేయలేకపోతున్నాం? ఈ ప్రాబ్లం వచ్చింది కదా, కాబట్టి ప్రస్తుతం ఈ ప్రాబ్లం రెక్టిఫై చేస్తున్నాము. ఇది 2 monthsలో అయిపోతుంది, తర్వాత మేము అనుకునేది రీచ్ అవుతాం. దిస్ యూ నీడ్ టు టెల్ అనమాట. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ఇదేనా. ప్రజలు కూడా ఎక్కువ నమ్ముతారు. ప్రాక్టికల్ కూడా అదే కదా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రాగానే అప్పుడు కూడా ఈ ఫార్మసిటీ ఏంది నేను తీసేసి ఫ్యూచర్ సిటీ కడతానని చెప్పి ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అన్ని నెట్ జీరో సిటీ, ఆ సిటీ అంటే అందరూ అసలు పట్టించుకోలే. ఇవన్నీ అందరూ చెప్పేదిలే అని. నౌ దే ఆర్ బిలీవింగ్. అర్థమైందా? అట్లానే ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడుకున్న వాళ్ళు కూడా ప్రాక్టికల్గా ఆయన ఏంటంటే ప్రతిసారి అప్డేట్ చేస్తూ వచ్చారు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. నాట్ ఓన్లీ ఫ్యూచర్ సిటీ, మీకు ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ ఉందా, ఎంత ఫాస్ట్గా మూవ్మెంట్ అవుతుంది. నిన్న మార్కింగ్ వేసి వెళ్ళారండి బుల్లెట్ ట్రైన్కి. శంషాబాద్ ఏరియాలోను ఇంకో షాబాద్ ఏరియాలో మార్కింగ్ వేసి వెళ్ళారు మొత్తం. సో ఫాస్ట్ అంటే ఏదైతే చెప్తున్నారో ప్రాక్టికల్గా అవుతూ ఉంది. దానికి సంబంధించి మొత్తం రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఏ విలేజెస్ పోతున్నాయి, ఎన్ని సర్వే నెంబర్లు పోతున్నాయి, ఇట్లా ప్రతిదీ కూడా దే ఆర్ టెల్లింగ్ అనమాట. అట్లానే రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి కూడా ఏ విలేజెస్ ఎక్కడ ఏంటి, ఎక్కడ అలైన్మెంట్ చేంజ్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఎవ్రీథింగ్. అట్లానే ఏమో మీకు అవుటర్ రింగ్ రోడ్ లోపు ఉన్న ఏరియా మొత్తాన్ని జిహెచ్ఎంసీలు కలుపుతున్నాను కలిపారు. అట్లానే రీజనల్ రింగ్ రోడ్ లోపు ఉన్న ఏరియాలో, రీజనల్ రింగ్ రోడ్ అవతలు దాటిన తర్వాత 1 నుంచి 1.5 kilometers ఉన్న ఏరియా మొత్తం మీకు దీంట్లో విఎం హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీలో కలుపుతా ఉన్నారు, అది కలిపారు. సో ఇది వాట్ ఎవర్ దే ఆర్ టెల్లింగ్. ఒకసారి స్టేట్మెంట్ ఇస్తే జస్ట్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, దాని వెనక చాలా బ్యారగ్గా వర్క్ చేసి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది అక్కడ జరగట్లేదు. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఎన్ఆర్ఐల గురించి? ఇప్పుడు చాలా వివరంగా చెప్పారు, చాలా అంటే ఇంకా డెప్త్కి వెళ్ళొచ్చు. అవునండి, మీకు టైం కూడా తక్కువ ఉంది కాబట్టి దాన్ని ఈసారి ఎపిసోడ్ వైజ్ వెళ్దాము. నేను ఎన్ఆర్ఐస్ మనం స్టార్టింగ్లో అడిగిన ప్రశ్న ఒకటేమో నాలెడ్జ్ లేకపోవటం ఒకటి, అంటే టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండటం వల్ల సరిగా ఫోకస్ చేయలేకపోవటం ఒకటి. రెండోది ప్రొకాస్టినేషన్, అంటే ఎప్పుడు పోస్ట్ పోన్ చేస్తున్నాం. నా దగ్గరకు వచ్చే వాళ్ళలో ప్రతి 10 మందిలో 9 మంది మేము 2012లో అనుకున్నాము అప్పుడు చేయలేదు, 16లో అనుకున్నాం అప్పుడు చేయలేదు, తర్వాత చేద్దాం, ఇట్లా ప్రొకాస్టినేషన్ అంటే ప్రతిసారి పోస్ట్ పోన్ అంటే ధైర్యం లేక, ముందుకెళ్ళే ధైర్యం లేకుండా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది ఒక ఇది. అంటే ఒక కంక్లూజన్కి రారు, ఎక్కడో చాటు కంక్లూజన్కి వచ్చి దాన్ని ఒక డెసిషన్ తీసుకుని మూడుకి వెళ్ళారు అనమాట. అలాగా ఎన్ఆర్ఐలో ఇప్పుడు మనకి ఎన్నో లక్షల కోట్లు వస్తుంది ఇక్కడికి. అది యాక్చువల్గా ఎన్ఆర్ఐస్ అందరూ డబ్బు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళే,
వేరే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తామని అనుకున్న వాళ్ళు నిజంగా ఇన్వెస్ట్ చేస్తే అది 10 లక్షల కోట్లు వస్తుంది. 1,00,000 కోట్లు పోతే 10 అంటే 9 లక్షల కోట్లు పీపుల్ దే ఆర్ స్టిల్ పోస్ట్ పోనింగ్. నేను చెప్తున్న రీజన్స్ వల్ల వెనక్కి వెళ్తున్న వాళ్ళే ఉన్నారనమాట అది విషయం. అట్లానే డిపెండెన్సీ ఆన్ ద అదర్స్ జడ్జిమెంట్. అంటే ప్రాపర్టీ కొనాలనుకుంటారు, చాలా స్క్రూటినీ చేస్తారు, మొత్తం అయిపోతుంది, దాని మీద ఫోకస్ చేస్తారు. ఇంకా ఇది డెసిషన్ తీసుకున్నాం అనేటప్పటికి ఎవరినో ఒకరు సలహా అడుగుతారు, ఇక్కడ తీసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఆయనకున్న నాలెడ్జ్ ప్రకారం ఏదో ఒకటి నెగిటివ్ చెప్తాడు. అక్కడ ఎందుకు తీసుకుంటే, అక్కడికంటే ఇక్కడ బాగుంటుంది, అక్కడ రేట్లు పెరగవు, అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి, అక్కడ ఇది ఉంది. ఇదంతా రీసెర్చ్ అంతా పోయింది, ఆయన మీద నమ్ముతారు. ఆయనకి ఏం నాలెడ్జ్ ఉండదు, యాక్చువల్గా ఆయనకి తీసుకోవాలని కూడా ఉండదు, బట్ ఆయనకి ఏదో ఆయన తెలిసిన విషయం పాస్ చేస్తాడు అనమాట. ఇక అక్కడితో ఆగిపోతారు అనమాట. వేరే వాళ్ళ జడ్జిమెంట్ మీద పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది. మొన్న ఈయన అలీ గారు శ్రీకాంత్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకసారి ల్యాండ్ కొంటానికి వెళ్తే 20 లక్షలు అన్నారంట. 80 ఎకరాలు కొందామని వెళ్ళారంట. వెళ్తే సంబడి వచ్చి ఏంది ఇక్కడ మీకు మైండ్ దొబ్బింది, ఎక్కడ కొంటున్నారు, ఇక్కడ ఏముందని అంటే వాళ్ళు మానేశారంట. ఇప్పుడు అది 20 కోట్లు లేదంట ఎకరం. సో అట్లాగా చాలా మంది 90% ఇలాగా వేరే వాళ్ళ జడ్జిమెంట్ మీద. అవును. అట్లనే పాస్ట్ హిస్టరీ, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి కొంతమంది ఇన్వెస్ట్ చేసేసి మర్చిపోయి తర్వాత ఏమో డబుల్ రిజిస్ట్రేషన్లు అయినాయి, కబ్జాలు అయినాయి. ఇది ఒక ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళలో బాగా వైరల్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడైతే 90sలో వెళ్ళిన వాళ్ళు ఆ టైంలో ఫోటో సిస్టమ్ లేదు, ఏలుముద్రలు లేవు, జస్ట్ రిజిస్ట్రేషనే ఉండేది. తర్వాత ఫోటో సిస్టమ్ ఏలుముద్రలు వచ్చినాయి, ఆధార్ కార్డు లేదు, లింక్స్ లేవు, ఓటీపీస్ లేవు, బయోమెట్రిక్స్ ఇవేం సిస్టమ్స్ లేనప్పుడు ఆయన రిజిస్ట్రేషన్స్ ఏమవుతున్నో ఆ టైంలో కొంచెం ఎన్ఆర్ఐస్ తీసుకున్న ప్రాపర్టీస్ మీద వేరే వాళ్ళు ఎవరు రాకపోయేసరికి కబ్జా చేయడం, ఇట్లాంటి కొన్ని ఎపిసోడ్స్ ఆ టైంలో ఉన్నాయి. దీస్ న్యూస్ అనేది బాగా వైరల్ అవటంలో కూడా అదొక భయం వాళ్ళకి యాక్చువల్గా. కానీ ఇప్పుడు లేదు, 2000 నుంచి అసలు సిస్టమే లేదు, డబుల్ రిజిస్ట్రేషన్ సిస్టమే లేదు, తర్వాత కబ్జా సిస్టమే లేదు. యాక్చువల్గా మనం అనుకోవడం తప్పితే ఏం లేదు. ఇవన్నీ ఇప్పుడు కూడా మనం కబ్జా గురించి మాట్లాడినా, డబుల్ రిజిస్ట్రేషన్ మాట్లాడినా 2000కి ముందు సంబంధించిన అంశం ఇప్పుడు మళ్ళీ మాట్లాడతాం తప్పితే 2000 తర్వాత లేదన్నమాట. అది కూడా మనం క్లారిటీ తెచ్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే కన్ఫ్యూషన్ అబౌట్ ది ప్రాపర్టీ టైప్. అంటే ఎలాంటి ప్రాపర్టీ కొనాలనే దాని మీద కన్ఫ్యూషన్. విల్లా కొనాలా, అపార్ట్మెంట్ కొనాలా, లేకపోతే ల్యాండ్ కొనాలా? ఒకవేళ విల్లా కొంటే ఎక్కడ కొనాలి, ల్యాండ్ కొంటే ఎక్కడ కొనాలి, అపార్ట్మెంట్ కొంటే ఎక్కడ కొనాలి, ఇలాంటి విషయాలు కూడా లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అందరికంటే దాంతో ఒక మంచి విల్లా కొనుక్కొని ఎప్పుడైనా ఫ్యూచర్లో వస్తే ఉండాలనేదే ఉంటుంది యాక్చువల్గా. బట్ యాక్చువల్ వాళ్ళ పర్పస్ వేరే ఉంటుంది. నేను డబ్బులు పెడితే డబ్బులు పెరగాలనే పర్పస్ వేరు, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రావాలనే పర్పస్ అనేది ఈక్వేషన్. బట్ వాళ్ళ ఇంట్రెస్ట్ వచ్చేసరికి విల్లా లేకపోతే అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, ఇవి రెండు మ్యాచ్ అవ్వాలి. అది కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు విల్లా కడితే ఇక్కడ 7 కోట్లు 8 కోట్లు విల్లా కొట్టినా కూడా, విల్లా పెట్టి కొనుక్కున్నా కూడా 1,00,000-1,50,000 కంటే కూడా రెంట్ రాదు ఇక్కడ. సో ఆ 7 కోట్ల ఇన్వెస్ట్మెంట్ 1,50,000 2 లక్షల రెంట్ అనేది ఇట్స్ అన్మ్యాచబుల్, మ్యాచ్ అవుతుంది. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్కి అది వర్కౌట్ అవుతుంది, ఆ ఈక్వేషన్కి మ్యాచ్ అవుతుంది. సో నీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కావాలన్నప్పుడు యూ నీడ్ టు గో ఫర్ ద ఓపెన్ ల్యాండ్స్. ఇట్లా వెళ్ళాలి. నువ్వు ఫ్యూచర్లో 2 ఏళ్ల తర్వాత రావాలి అనుకున్నప్పుడు ఇంకో రకమైన ప్రాపర్టీ కొనాలి, 10 ఏళ్ల తర్వాత రావాలనుకున్నప్పుడు ఇంకో రకమైన ప్రాపర్టీ కొనాలి. అందుకని ఫస్ట్ మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి. ఇలాంటి క్లారిటీ లేకుండా విల్లా కొనాలా, ప్లాట్ కొనాలా, అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలనే కన్ఫ్యూజన్. విల్లా కొంటే ఎక్కడ కొనాలి, గచ్చిబౌలిలో కొనాలా, ఎక్కడ కొనాలా, ఇలాంటి లొకేషన్ ఐడెంటిఫై సరిగ్గా సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇవన్నీ అంటే ఒకటేమో పోస్ట్ పోన్ చేయటము, అదర్స్ జడ్జిమెంట్ మీద డిపెండ్ అవ్వటం, నాలెడ్జ్ లేకపోవటం, తర్వాత ఇట్లాంటి కన్ఫ్యూషన్స్ మేజర్ ఇవే ఉంటాయండి. ఇంతకు మించి ఏం లేవు. బట్ మీరున్నారు కదా, ఇంకా ఒకదాని మీద వీటిల్లో కూడా అసలు పోస్ట్ పోన్ అంటే ఏంది, ఇది ఎందుకు అవుతుంది, దాని మీద కూడా మనం చర్చించవచ్చు. అట్లానే మనం అదే విల్లా కొనాలా, ప్లాట్ కొనాలా అనే దాని మీద కూడా సూపర్గా చర్చించవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మీ కాంటాక్ట్ నెంబర్ చాలా మంది అడుగుతున్నారు, మీకు ఇబ్బంది లేదనుకుంటే? ఇబ్బంది ఏం లేదండి, ఇబ్బంది ఏం లేదు. చాలా మంది నాకు వాట్సాప్లో అంటే దే ఆర్ రెస్పెక్టింగ్ మై టైమ్ అండ్ దే ఆర్ గివింగ్ అనమాట. నేను కూడా వాళ్ళు ఇచ్చిన తర్వాత నేను ఇమీడియట్గా చూసి నాకు ఈ విషయాల మీద మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, దీని మీద నేను కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాను, వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి నేను మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేసి నేను వాళ్ళకి ఆన్సర్స్ కూడా ఇస్తూ ఉన్నాను. నిరభ్యంతరంగా అడగచ్చు, నాకైతే ప్రాబ్లం ఏం లేదు. నా నెంబర్ వచ్చేసరికి 9666777771 9666777771. వెబ్సైట్ ఉందా? వెబ్సైట్ ఉంది. వెబ్సైట్ ఒకసారి www.silversandsinfra.com www.silversandsinfra.com. ఎన్ఆర్ఎల్కి పర్టికులర్ ఒక టైం అంటే ఏమన్నా కేటాయించారు? ఈవినింగ్ ఇండియన్ టైం 7 to 9 ఈజ్ కంఫర్ట్. అంటే వాళ్ళు కూడా అది తెల్లారుతుంటుంది అప్పుడు, ఆ టైం కొంచెం కంఫర్ట్ అనమాట. ఆ టైంలో కూడా నేను వచ్చిన క్వారీస్ అనేది కొంచెం లేట్గా ఆఫ్టర్ 9 మా ఫ్యామిలీ టైం ఉంటుంది, లేటుగా ½ అవర్ దాని మీద చూసేసి నెక్స్ట్ డే దాన్ని ప్రాసెస్. ఇక్కడ సింగిల్ రూపీ కూడా ఛార్జ్ అనేది లేదు, అసలు అవసరం కూడా లేదండి. ఇప్పుడు కాదు, లైఫ్లో అవసరం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, భగవంతుడు నాకు ఇస్తున్నాడు.
నా కస్టమర్ల ఆశీస్సులు కానీ మీలాంటి వాళ్ళ విషెస్ కానీ ఇనఫ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ Thank యూ you so వాల్యుబుల్ టైం.